సో ఇప్పుడు ఏంటి ఈ భాదిగణంలో షప్పులో నుంచి ఆ మిగిలింది. అవునా? తర్వాత తుదాదిగణంలో. తుదాదిగణంలో గూడా షాలో నుంచి ఆ మిగిలింది. దానికి వికరణ ప్రత్యయము ష అన్నమాట. సో అప్పుడు దానికి ఆ మిగిలింది. ఈ రెండిట్లో ఆ ఉంది గదా! మరి ఎలా అంటే దీంట్లోనేమో గుణం అయితది. దీంట్లోనేమో గుణం గాదన్నమాట. తుదాది గణంలో గుణం కాదు. అందుకని ఏమైందది? తుద్ ఆ తి. సో తుద్దు ఆ తి ఏమైంది? తుదతి అయింది. తుదతి అయింది. లేకపోతే ఏమయ్యేదది? తో అయ్యేది. తోదతి. ఇక్కడ తుదాది గణం అన్నమాట. తుద్ అనే ధాతువు తీసుకుంటే ఏం కావాలి? తోదతి కావాలి భ్వాదిగణం అయితే. దీంట్లో గుణం కాదు కాబట్టి తుదాది గణంలో తుదతి అయింది. అలాగే. అలా అన్నమాట. సో ఆత్మనే పదంలో కూడా ఏమొస్తది? తుదతే. పదమైనా కూడా తుదతే వస్తుంది. ఇది ఉభయపది కాబట్టి తుదతే వచ్చింది. తుద వ్యథనే. వ్యథనే అంటే ఏంటిది? దుఃఖపెట్టడం. ఓహో, లెక్క పెట్టడం. దుఃఖం. బాధ. దుఃఖింపజేయడం. దుఃఖింపచేయటం. బాధ పెట్టడం. అదన్నమాట. ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు జుహోత్యాది గణంలో నుంచి ఏది ఒక ధాతువు హూ చెప్పాను కదా. హూ అనేది ఏమైతుంది? రెట్టలకారంలో హూ అనేది రావాలి. గుణం అయితే ఏమైంది? అది హో. తర్వాత ఇది అనిట్ కాబట్టి ఇంకా అంతే ఉంటది. సియా అంతే. హోస్యతి అంతే. తర్వాత హోస్యతి వచ్చింది. ఇక్కడ ఓ జుహోత్యాది గణం. హూ అనేది ఏంటిది? హూ అనే ధాతువే జుహోతి. మరి జుహోత్యాదిలో ద్విత్వం అవుతుందని విన్నాం కదా ధాతువు. చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇక్కడ ఓ ఉంది కాబట్టి షా అయింది. అవునా? సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఈ జుహోత్యాది గణములో ధాతువు ద్విత్వం కావాలి అంటున్నారు. అవునా? అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం? ధాతువు హూ రాసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మనము రిట్ లకారం చేస్తున్నాం. ఓకేనా? రిట్ లకారానికి దానికి ప్రత్యేకించినటువంటిది ఉన్నది. సరే, ఇప్పుడు మనకేంటి? ధాతువుని ద్విత్వం చేసుకున్నాం. ఎందుకు చేసినాం మనం అది? జుహోత్యాది గణం కాబట్టి. సో ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. హూ అనే ధాతువు రిట్ లకారం చేస్తున్నాం. అవునా? తర్వాత మనకి ధాతువు అదేంటిది? ఇది తెలిసిన తర్వాత ఏం చేస్తాము? లుట్టు తెలిసిన తర్వాత దానికి ప్రత్యయం తీసుకొస్తాము. ప్రత్యయం ఏంటిది? తిప్పు చేద్దాం. ఓకేనా? వచ్చాము. ఇప్పుడు హూ ఉంది. అవునా? సో ఈ హూ అనేది ఏంటిది? అది జుహోత్యాది గణం. జుహోత్యాది గణం కాబట్టి దానికి డబుల్ చేయాలి అంటారు. అవునా? తర్వాత తిప్పు. మళ్ళీ ఇది రెట్టెల గణం కాబట్టి ఏమైంది? అది సియా వచ్చింది. సియా తి ఎంత వచ్చింది? అవునా? ఇప్పుడు ఏంటిది? ఇది వికరణ ప్రత్యయము, ఇది కూడా వికరణ ప్రత్యయం లాగే అన్నమాట. డబుల్ చేయడం. సో అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది మరి? జుహోత్యాది గణం అని తెలిసింది. అవునా? కానీ రెండు వికరణ ప్రత్యయాలు తీసుకోము కదా. అప్పుడు ఏం చేస్తాం? ఇది లోపం అయిపోతుంది. అర్థమైందా? సో అప్పుడు ఏమైంది? హూ ప్లస్ స్యా ప్లస్ తి. సో ఇప్పుడు ఏమైంది? హో అయ్యింది. హూ అనేది గుణం అయిపోయి హో అయింది. అయింది తర్వాత అంటే ఓ ఉంది. ఓ ఉంటే ఇక్కడ సా ఏం కావాలి? కావాలి. ఇన్ను వర్ణం కాబట్టి కదా. ఇన్ వర్ణంలో ఓ వస్తుందా? వస్తుంది. అప్పుడు హోషతి అయింది. అలా అన్నమాట. అర్థం?
ఉమ్. అది. రెండు వికరణ ప్రత్యయాలు ఉన్నప్పుడు ధాతువులో ఉన్నదే పోతుంది అనమాట. ఆ, సరే. సో ఇప్పుడు స్యా అనేది ఏంటిది 3:1:33 అవునా? ఆ శ్లు అనే సూత్రము, శ్లవ్ అనే సూత్రం ఉంది కదా, అది ఎన్నో సూత్రం, ఒక నిమిషం. ఇది 2 అవునా? శ్లవ్ అనేది 6:1 వచ్చింది కదా, అప్పుడు 6:1 బలీయమైంది కదా. అది బలీయమైంది, మరి అది ఇక్కడ పని చేయట్లేదు మరి. పనిచేయట్లేదు. యా, ఒకసారి శ్లవ్ ఏంటో చూద్దాం మనం. ఓకేనా? శ్లవ్ పరే యస్య ధాతోః ద్విత్వం న కృతమస్తి తస్య ద్విత్వం భవతి. श्लू इति प्रत्ययलोपस्य एका संज्ञा अस्ति। श्लू या प्रत्ययस्य लुक् श्लू लुपः दीयते, अत्र श्लू संज्ञया प्रत्ययलोपः भवति। ఒక నిమిషం. ఈ జుహోత్యాదిభ్యః శ్లుః ఏమంటుంది? ఇది లోపం చేయమంటుంది అంతే, షప్పుని లోపం చేయమంటుంది. అది ఈ శ్లు అనే సూత్రము షప్పుని లోపం చేయమంటుంది. ద్విత్వం చేయమనే సూత్రం ఒకటి శ్లవ్ అన్నమాట. ఈ శ్లవ్ మనకి సన్యంగో కదా ద్విత్వం చేయమని చెప్పేది. అది కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ప్రత్యయస్య శ్లు ఇత్యనేన లోపే కృతే. సో ఇప్పుడు శ్లు అనేది ఏం చేసింది? అది లోపం చేసింది అవునా? లోపం చేసిన తర్వాత శ్లవ్ అనే సూత్రం వచ్చేసి ఈ అంగంలో ఉన్నదానికి ద్విత్వం చేసుకో అని చెప్తుంది. సో అంగంలో ఫస్ట్ ఎట్లా వచ్చింది? ఇక్కడ అంగంలోనే మనం ద్విత్వం చేస్తున్నాం, ఇది వికరణ ప్రత్యయం రాకముందు. అర్థమైందా? అవునవును. ఇప్పుడు తీ ఉన్నది కదా, తీకి పూర్వమే చేస్తున్నాం అన్నమాట. అవును. సో కాబట్టి ఏమైతుంది అక్కడ? తీకి పూర్వం అంటే తీ తర్వాత, తీ రాసుకున్న తర్వాత అంగం వచ్చింది, అప్పుడు చేస్తున్నాం అన్నమాట. హూ ప్లస్ తీ రాసాం కదా, హూ ప్లస్ తీ వస్తుంది. అయితే ఇక్కడ అప్పుడు హూ అంగం అవుతుంది. అదే ఇప్పుడు అంగానికి ద్విత్వం అన్నాడు. ఫస్ట్ హూ అని ఉంది కదా, హూ ప్లస్ తీ ఇంతే ఉంటుంది. అయితే ఇప్పుడు అంగానికి ద్విత్వం చేసుకో అన్నాడు. అవును. అంగం మొత్తానికి. ఏ సూత్రం? అది శ్లవ్ అనే సూత్రంతో. అంతేగాని ఇది సన్యంగ సూత్రం కాదు. కాదు, అది ఇక్కడ యంగ్ చేస్తలేం కదా మనము. జుహోత్యాది గణంలో ఏమైతుంది? జుహోత్యాది గణంలో ఫస్ట్ అన్నిటికీ షప్పు తీసుకొస్తాం కదా, షప్పు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? శ్లు అనే ధాతుని, ఆ శ్లు అనే ధాతువు ఏం చేస్తుంది? అది ఈ షప్పుని లోపం చేస్తుంది. శ్లు ధాతువు లోపం చేసి ఇంకా దేన్ని తీసుకొస్తుంది? శ్లవ్ని తీసుకొస్తుంది. శ్లు అనేది అది ధాతువా? శ్లు అనేది శ్లు అనే సూత్రం, అది సూత్రం అదే కదా. జుహోత్యాదిభ్యః శ్లుః సూత్రం. ఆ సూత్రం అంటే ఆ సూత్ర అర్థం ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో, ప్రత్యయస్య శ్లు లోపః అంటే ఏంటి? షప్పు. దానికి ప్రత్యయానికి ఉన్నటువంటి వికరణ ప్రత్యయం షప్ ఏదైతే ఉందో దాన్ని లోపం చేస్తుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ శ్లవ్ వచ్చేసి ఏం చెప్తుంది? ఈ అంగంలో నీకు ఏదైతే ఉందో, శ్లవ్ వచ్చేసి ఏమంటుంది? అంగంలో ఏదైతే ఉందో ఈ అంగానికి ద్విత్వం చేసుకో అని చెప్పింది. ఈ శ్లవ్ వచ్చేసి 2 సార్లు రాసుకున్నాం అన్నమాట. అది దేంట్లో? ఈ జుహోత్యాది గణంలో శ్లు ఎప్పుడైతే వచ్చిందో అది శ్లు ఏంటిది? లోప సంజ్ఞ అన్నమాట. ఏంది? లుక్ శ్లు లుపః
లుక్ శ్లు లుప లుప్లో సూత్రం ఉంది కాబట్టి. అవి మూడు కూడా లోప సంజ్ఞలు అన్నమాట. అవును. అయితే లోపం చేసిన తర్వాత ఇంకా మరి ఏంటి అంటే శ్లవ్ వచ్చేసి నువ్వు దాంట్లో ఉన్నదాన్ని ద్విత్వం చేసుకో అని చెప్పింది. అయితే ఇంతవరకు తెలిసిందే మనకు. కానీ ఈ అన్ని ధాతువుల రూపాలలో వస్తలేదు. అవునా? లుట్టు లకారానికి రాదు, రిట్టు లకారానికి రాదు ద్విత్వము. జుహోత్యాది గణములో ఎక్కడెక్కడ వస్తలే చూడండి. లుట్ లకారానికి రాలేదు. అవునా? లుట్ లకారానికి రాలేదంటే ఈ లుట్టులో తాసి వికరణ ప్రత్యయం వచ్చింది కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత రెట్టిలో ఏమొచ్చింది? స్యా వచ్చి కాబట్టి అక్కడ రాలేదు. అవునా? ఇంకా చూడండి. ఎక్కడైతే వచ్చిందో వాటికి వేరే షప్పు కాకుండా ఇంకా వేరే వచ్చినాయి కాబట్టి అక్కడ. ఇప్పుడు ఆశీర్లింగ్ ఉంది. ఆశీర్లింగకి ఏంటిది? ఆశీర్లింగకి ఏంటిది? ఆశీర్లింగ్ కూడా రాదు. ఎందుకు రాదు? ఇందాక మీరు మూడింటికి వస్తుందని చెప్పారు. లిట్టు, లట్టు, లోటు. అవును. సో ఆశీర్లింగి కూడా రాదు. ఎందుకు అనేది మనం చూస్తున్నా. ఎందుకు రాదు? దీనికి ఏమైనా ప్రత్యయాలు ఉన్నాయా? ఆగమాలు వచ్చినాయి దీనికి. ఏం ఆగమం వచ్చింది? యాసుట్ అనేది ఆగమం వచ్చింది. ఇది ఆశీర్లింగకి. సో అట్లాగే విధిలింగులో మళ్ళీ దానికి కూడా వచ్చింది యాసుట్ కదా. ఇక లింగ్ అంటే ఇంకా వాటికి ఆగమాలు వస్తాయి. విధిలింగ్ అయినా ఆశీర్లింగ్ అయినా వస్తాయి. కానీ ఇక్కడేమో అదే ద్విత్వం అయ్యింది ధాతువు విధిలింగులో. ఆశీర్లింగులో ఏమో కాలేదు. మరి అక్కడ ఆగమం వచ్చినప్పుడు అక్కడ కూడా కావాలి కదా మరి. కదా, అది పని చేయలేదు. అది ఇంకేదో ఉంటది. ఎందుకు ఇక్కడ అంటే శ్లవ సూత్రం వచ్చింది ఇక్కడ. హూయాత్ వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆశీర్లింగ్ ఏమో హూయాత్ వరకు వచ్చేసింది. దీంట్లో విధిలింగులో హూయాత్ వచ్చిన తర్వాత మళ్ళీ ద్విత్వం అయింది అది. ఈ క్రియ ఇంకా కొంచెం పెరిగింది దాంట్లో. ఈ మూడిట్లో రాదన్నమాట ఆశీర్లింగ్. అయితే విధిలింగ్ కూడా రాసుకోవాలి. అయితే లిట్టు, లట్టు, లోటు, విధిలింగ్. అవునండి. సో ఈ మూడు వదిలేయండి అంతే. ఇంకా ఈ మూడిటికి ద్విత్వం కాదు. ఏ మూడిటికి? ఈ మూడు ఇక్కడ రాసిన వాటికి. లుట్టు, లట్టు, ఆశీర్లింగ్. ఏం కాదు ద్విత్వం అంటే ధాతువు ద్విత్వం కాదు. ఇంకొకటి కూడా ఉందా? 4 ఉన్నాయి కదమ్మా దాంట్లో. 3 ఇక్కడ లట్టుకి ద్విత్వం అవుతుంది, లిట్టుకి ద్విత్వం అవుతుంది. తర్వాత ఇవి ఇంకా మిగిలినవి కొన్ని ఉన్నాయి కాబట్టి 3 రాసుకోండి. లోటు 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 కూడా అవుతుంది. అయ్యేవి చాలా ఉన్నాయి కానీ ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఇది రాస్తే మిగతావన్నీ అవుతావని తెలుస్తుంది. యా. సో లుట్టు లకారం కాదు. తర్వాత రిట్టు లకారం కాదు. అంటే ఇవి కూడా భవిష్యత్ కాలాలు 2. తర్వాత ఆశీర్లింగ్. లంగులో అవుతుంది, విధిలింగులో అవుతుంది, లుంగులో అవుతుంది. లుంగులో చూడండి ఒకసారి. అహౌషీత్. అహౌషీత్ అంటే ఇక్కడ కూడా కాలేదు, లుంగులో కాలేదు. అప్పుడు 4 అవుతున్నాయి. 4 అయినాయి. లుంగుల్ రింగ్ 2 మళ్ళీ 5. ఇక్కడ 5 అక్కడ 5 అనమాట. లుంగ్ ఏంటిది? రింగ్ ఏంటిది? లుంగేమో అనద్యతన అద్యతన.
అద్యతన భూతకాలం కదా. అద్యతన భూతకాలం. ఇదేమో కండిషనల్ మూడ్. రింగ్ ఏమో కండిషనల్ భూతకాలం ఇది. ఇదేమో అద్యతన 2 days. 2 days భూతకాలం. 2 days past. అదే మొత్తం 5 ఇవి 5 అవి 5. దీంట్లో ఏంటి లుట్టుల్ రెట్టు లుంగుల్ రింగ్, దాన్ని సుడిని అటు ఇటు పెడితే అవి ఇవి వస్తాయి. తర్వాత ఆశీర్లింగ్. కొమ్మును అటు ఇటు పెడితే మనకి అది ఫామ్ ఈ ఫామ్ వస్తుంది. టకారంలో అవి 2, గకారంలో 2 అవి 2 ఊతోనున్నవి. ఊని అటు ఇటు పెట్టేస్తే లుంగుల్ రింగ్ అంతే కదా. లుట్టుల్ తర్వాత ఆశీర్లింగ్ అనేది ఇంకా మనం ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటిల్లో ద్విత్వం రాదు జుహోత్యాది గణములో. నిజ్ అనే ధాతువు ఉంది. సో లుట్ లకారంలో ఉండదు, రెట్ లకారంలో ఉండదు, ఆ తర్వాత లుంగులో ఉండదు, అవునా, ఆశయలింగులో ఉండదు, తర్వాత రింగులో అంతే. అంటే ప్రేరణార్థకం చెప్పేదా మీరు? ఏదండి? ఇప్పుడు నిత్య ప్రత్యయం అంటే ప్రేరణార్థకం వాడతారంటారు కదా, అదేనా చెప్పేది మీరు? లేదు రింగ్ అన్నాను. రింగ్ అన్నారా? లుంగుల్ రింగ్, ఆశీర్లింగ్. ఈరోజు ఏంటో మనకి సరిగ్గా వినిపిస్తలేదు. ఓకే అండి, వీటిలో ద్విత్వం రాదనమాట. ఓకేనా. ఇప్పుడు మనం రిట్ లకారం చేస్తున్నాం కాబట్టి హూ అనేది ఏమవుతుంది? హోష్యతి అవుతుంది. అవునా. నిజ్ ధాతువు ఏమవుతుంది? ద్వివచనంలో చేస్తున్నాం కాబట్టి ద్వివచనం చెప్పండి. నిజ్. నీ అంటే నే వస్తుంది. ఇదేంటిది? ఇది కూడా అనిట్టే కదా. సో కాబట్టి అంతే నిజ్ అన్నాము. అవునా. ఉందనుకోండి. ఓకేనా. తర్వాత స్యా. అవునా. స్యా ఏమైంది? తర్వాత తహ. ఇప్పుడు జు తర్వాత సు ఉంది. ఈ చకారం ఏమైతుంది? చకారం. కకారం. కకారం. ఈ జకారం కకారంగా మారుతుంది అనమాట. ఎట్లా మారుతుంది చెప్తారా? జకారం అంటే చవర్గం ఇదే కదా. జవర్గం కదా. చోహకునా గానే అవుతుంది. ఇది సేమ్ ఆర్డర్ లో పెట్టాలి కాబట్టి గానే అవుతుంది. గా నుంచి మళ్ళీ ఇదేంటి ఎట్లా? చోహో కుహు అంటే చవర్గంగా మారుతుంది. తర్వాత ఏమైంది? ఇక గవర్గం గా అనేది దేనిలాగా మారింది? కాగా మారింది, చర్రుగా మారింది. చర్రుగా మారాలంటే ఏంటి? ఖరిచా. అవునా. ఖరిచా అవునా. ఖరిచా ఏంటిది? జల్లు వర్ణము. అవునా. జల్లు వర్ణము. ఈ కర్రు వర్ణము పరములో ఉంటే పరంలో ఉంటే జల్ వర్ణము చెరువర్ణంగా మారుతుంది కదా. సో అప్పుడు అక్కడ 2 సూత్రాలు వచ్చినాయి. ఫస్ట్ ఏమో గాగా మారింది, తర్వాత కాగా మారింది. చోహో కుహు తర్వాత ఖరిచ. అలా వచ్చేసి ఇప్పుడు కా ఏమైంది? అది కు అయింది. నేక్ అయింది. నేక్ అయిన తర్వాత ఇప్పుడు కవర్గం. ఇన్కో సూత్రం ఏమంటుంది? ఇన్కో. కో అంటే కవర్గం ఉందా? ఇప్పుడు కవర్గం ఉంటే ఇది సా అనేది ఏం కావాలి? అది మూర్ధన్య షకారంగా మారుతుంది. ధన్య షకారం కావాలి. ఇప్పుడు కు షు ఇవేమైతే ఈ కు షు 2 కలిపితే ఒక లెటర్ వస్తుంది మనకి. ఏంటది? ఇది క్ష.
తహనా? అంతే, నేక్షతః. ఇక్కడ చాలా మారింది. నేక్ష యా కూడా ఉంది కదా, ఇప్పుడు క్ష్య. మన గురువు గారు అండి, ఆ, ఏ ధాతు చెప్పినా కూడా ఆయన టక అన్ని ప్రథమ పురుషులు, మధ్యమ పురుషులు, తర్వాత ఉత్తమ పురుషులు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం చెప్పేస్తున్నారు. ఆయన ఈ సూత్రాలు గిత్రాలు ఇది లేకుండా. అంతే కదా, ఆ? వచ్చేస్తది. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా మీకు కూడా అట్లనే వచ్చేస్తది. ఇప్పుడు ఒక్కటి చేసిన తర్వాత అంతే కదా. కానీ ఇది గుర్తుండాలిగా, ఇది చేసిన రూపం గుర్తుండాలిగా, ఒక 6 నెలల వరకన్నా గుర్తుండాలిగా. నేక్ష్యతి ఆయన ఫస్ట్ ఒక్కటి తెలిసింది, ఇప్పుడు మీకు నేక్ష్యతి అనేది తెలిసింది, అవునా? ఆ, నేక్ష్యతి అనేది తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పేసేయండి, మీరు కూడా టకటక చెప్పేస్తారు. చెప్పండి, నేక్ష్యతి, నేక్షతః, నేక్ష్యంతి. నేక్షతి, నేక్షతః, నేక్షంతి, నేక్షసి, నేక్షంతి, నేక్షతః, నేక్షంతి, నేక్షత, ఆ, నేక్షామి, నేక్షసి, నేక్షావః, నేక్షతః, నేక్షామః. నేక్షతః. అంతే, వచ్చేసింది కదా మీకు కూడా. అదే చాలా. ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క అంటే రూపం చూస్తున్నాం, ఒక్కొక్క లకారం చూస్తున్నాం కాబట్టి ఇట్లా. అవును, మనకి ఒక గణంలో అది వచ్చింది, కానీ ఆయన 10 గణాల్లో చెప్తున్నారు కదా. ఉమ్, ఉమ్. అదే అందుకే ఆయన గురువు గారండి. అట్లా. ఇప్పుడు మీరు కూడా జుహోత్యాది గణంలో చెప్పేసిండ్రు ఇప్పుడు ఇది, అవునా? అంతే కదా, కొన్ని కొన్ని సూత్రాలు ఇప్పుడు మీకు దాదాది గణం చెప్పేసిండ్రు, జుహోత్యాది గణం చెప్పేసిండ్రు, ఇప్పుడు దివాది గణంలో చెప్తున్నారు మీరు. చెప్పండి, దివాది గణంలో ఏమవుతుందో. వస్తుందా అండి వికరణ ప్రత్యయం? ఉమ్. దివాది గణంలో, సో దివాది గణంలో ఏమవుతుంది, గుణం అవుతుందా? దీర్ఘం అవుతుందేమో, హ్రస్వం దీర్ఘం అవుతుందా అండి? దీర్ఘం అవుతుంది కదా. దీర్ఘం, దీర్ఘం ఎట్లా అవుతుంది అది ఇక్కడ? దివు దీవ్ అవుతుంది. దేంతో, దీవ్యతి. దేంతోని? హలిచ అనే సూత్రంతోనే, అవునా? ఆ, హలిచ అనే సూత్రంతో దీవ్యతి అయింది. ఇప్పుడు హలిచ ఏమంటుంది, రేఫ లేదా వకారం తర్వాత దానికి ఉన్నటువంటి ఉపధాలో ఉన్నటువంటి ఇక్కు వర్ణానికి ఏమైతుంది, దీర్ఘం. దానికి హల్ వర్ణం పరములో ఉంటే, ఉమ్. హల్ వర్ణం పరంలో ఉందా? ముందుగా మరి దీవ్ వకారం ఉన్నది అల్వర్ణం కదా, మకారం హల్లే కదండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి దీంట్లో చూడండి, సో ఇప్పుడు దివ్ ప్లస్ తహ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు, సియా. ఇక్కడ కూడా హల్వర్ణం ఉంది, అవునా? సో అప్పుడు ఏమైంది ఇక్కడ మనకి, దివ్ అనేది ఫస్ట్ గుణం కావాలి, అవునా? దేవ్. కానీ మనకి ఆ సూత్రం ఏం చెప్తుంది, వకారం ఉంటే అది అట్లా అవుతుంది అని చెప్తుంది కదా. అది హ్రస్వం దీర్ఘం అవుతుంది అన్నది, అక్కడ దీప్ రావాలి. సో ఇప్పుడు మనం ఏ సూత్రం తీసుకోవాలి, ఆ సూత్రం తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అవునా? పుగంత లఘుపదస్య చ తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ ఈ హలిచ తీసుకోవాలా? హలిచ తీసుకోవాలా? సో హలిచ చేస్తే మనకు ఆ రూపం రాదు. అందుకని దేవిష్యతి అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో రెట్టలకారంలో సో దేవిష్యత అట్లా దేవ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సూత్రం పనిచేయలేదు. దీంట్లో మధ్యలో అట్లాగా నేను చెప్తాను మీకు. ఇదంతా ఎట్లా అంటే సార్వధాతుకాలకి ఒకలాగా ఉంటది, అర్థమైందా? సార్వధాతుకాలకి ఒక రూల్ ఉంటది, ఓకే? ఆర్ధధాతుకాలకి ఒక రూల్, అర్థమైందా? ఆర్ధధాతుకాలకి సార్వధాతుకాలకి రూల్స్ ఉంటాయి అన్నమాట.
ఈ సార్వధాతుకాలన్నీ ఒకలాగుంటాయి. ఆర్ధధాతుకాలన్నీ ఒకలాగుంటాయి. ఓకేనా? సో ఇప్పుడు దివ్ అనేది మనము లట్లకారంలో దీవు అయింది. అవునా? లట్లకారం ఏంటిది? సార్వధాతుకం. ఇప్పుడు రిట్లకారం ఏంటిది? ఆర్ధధాతుకం కదా. ఆర్ధధాతుకం. సో మరి దానికి ఆర్ధధాతుకానికి వేరే రూల్ ఉంటది కదా. అవును. మరి అదే రూల్ అంటే గుణమయ్యే రూల్. అర్థమైందా? ఇక్కడ ఈకారం ఉంటే ఈకారం అనేది పనిచేయదు. అర్థమైందా? సో ఇప్పుడు ఆర్ధధాతుకాలన్నిటికీ దేవు అట్లానే వస్తదన్నమాట. చూడండి. ఆ! ఏ ధాతువైనా అంతేనండి? ఆర్ధధాతుకాలన్నింటికి ఒక రూల్ ఉంటది. అంతే ఉంటది. మళ్ళీ దాని తర్వాత దాంట్లో వచ్చిన కొన్ని సూత్రాలతోని మళ్ళీ అది వేరే అయిపోతది. సో ఇప్పుడు లిట్లకారం ఉంది. సో లిట్లకారంలో ఏమైంది? దివు ధాతువు. అవునా? సో ఇప్పుడు లిట్ అంటున్నాం కదా. లిట్ అనేసరికి ఏమైంది? ఇక్కడ మనం లిట్ని ద్విత్వం చేసుకుంటాం. లిట్లో ఏం చేస్తాం? ధాతువుని ద్విత్వం చేస్తాం. అవునా? ఇప్పుడు ధాతువుని ద్విత్వం చేస్తున్నప్పుడు ఏమైంది ఇక్కడ? ఇది నల్. నల్లికి ఏమొచ్చింది ఇక్కడ? దానికి పరస్మైపదికి డిఫరెంట్ ఉన్నాయి కదా. అవునా? నలతుస్ నలుగు సెపరేట్ నలుతుస్ అనే సూత్రం వచ్చింది. ఇప్పుడు ఆ అనేది వచ్చింది. ఇది మొత్తం పోయి నల్ ప్లేస్ లో ఆ వచ్చింది. అవునా? సో ఇప్పుడు మొదటి ధాతువుని ఏం చేస్తాము? ఒక్కటే తీసుకుంటాం. మొదటి ధాతువుకి గుణం చేస్తామండి. హలాది శేష నుంచి ఒకటే తీసుకుంటాం. మొదటి ఒకటే. ధాతువుని గుణం ది చేస్తాం. ఒకటే వస్తుంది. ది ఒకటే వస్తుంది. ఇప్పుడు ఒకటే వస్తుంది. దీంట్లో గుణం చేస్తాం. గుణం చేస్తాము. ఇప్పుడు దేవు అయింది. రెండో దాంట్లో గుణం చేస్తాం. దేవు ఆ ఇవన్నీ కలిపేస్తే ఏమైంది? దిదేవ. దిదేవ. అర్థమైందా? సో అట్లా అన్నమాట. లుట్టులో ఆ విధంగా చేస్తాం. లిట్లో తర్వాత ఇప్పుడు లుట్లో ఏమైతుంది చెప్పండి. లుట్లో దివ్ ఉంది. వికరణ ప్రత్యయం వస్తుంది కదా. నివేదిత తాసి వస్తుంది. తాసి ఇట్ వస్తుంది. తాస్ పెట్టేద్దాము. తర్వాత ఈ రాయండి. ఇట్ కూడా వస్తుంది కదా. రాస్తాను. ఇక్కడ డారవు రసహ నుంచి ఆ అయింది. డా నుంచి ఆ. అవునా? దివ్ తర్వాత ఇట్టులో ఈ ఇట్టులో ఈ తాసులో తా తాసులో తాసు తర్వాత ఇక్కడ అకారం వచ్చింది. అది డా నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి? భసంజ పనిచేస్తుందా? టేహే పనిచేస్తుందా? టేహే పనిచేసి ఏమైతే మిగులుతుంది. ఆసిపోతుంది. సో అప్పుడు ఆ అయింది. చూడండి ఇప్పుడు టేహే అనగానే మీకు టక్కన అది గుర్తొస్తుంది. బసంజ అనేది. తర్వాత బసంజ ఉంటే అప్పుడు మనకి ఏంటవి? సుడనపుంసకస్య అవి తీసుకుంటాము. అవునా? సో అప్పుడు సుట్టులు అంటే ఇక్కడ సుట్టులలో అది ఉందా లేదా చూస్తాము. అవునా? సర్వనామం కాడివై ఉండాలి. అచ్చు ప్రత్యాహార వర్ణం ఆదిలో ఉండాలి. అంత అర్థమైపోయి మీరు ఒకటేసారి అని చెప్పగలుగుతున్నారు. అవును, అదంతా అయిపోయింది కదా. బసంగి వల్ల అది పోయింది. ఇప్పుడు అయింది. అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ తుక్ అంతమన్నా ఉండాలి, లేకపోతే లఘు ఉపధ అన్నా ఉండాలి ధాతువులో. సో ఇక్కడ ఏమైతుంది? లఘు ఉపధ వచ్చింది ఇక్కడ. ఏవైంది? అవునా? దేవి దేవిత అయింది. అలా వచ్చింది. అదేనా రూపం? అంతే. దేనికి? లుట్టులో. సో అలా. అవునా? ఇది ఒక్కసారి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇవి చేసింది కాబట్టి ఇంతవరకు ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు రిట్లో చూడండి.
ఇప్పుడు ఆచార్యజీ ఏంటి ఆయన ఆల్రెడీ చేసేసిండ్రు. మనకి చెప్పడానికి ఏంటి అక్కడ పుస్తకంలో ఉంది కదా! ఇప్పుడు మనకి అన్ని చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడేం టకటక అన్ని సూత్రాలతో చెప్పేస్తున్నారు. కానీ మళ్ళీ తర్వాత అదే కదా, అన్ని వస్తుంది. టకటక చెప్పారు. ఎట్లా అవును. వస్తుంది అనేది అర్థమైతలేదు అన్నట్టు. కొంచెం కొన్నేమో తెలుస్తున్నాయి, కొన్నేమో తెలియకుండా ఉన్నాయి. అంటే ఎక్కడైతే అవును. సూత్రాలు వేరే వస్తున్నాయో అక్కడ తెలియకుండా ఉంది. ఇప్పుడు అవును. మనకి సన్యతః సూత్రంతోని ఏమైందది? అది నేను చెప్పినాను. ఇప్పుడు సన్యతః అనే సూత్రంతోని మనకి ఇకారం వచ్చింది అక్కడ. అవును, అవునా? అకారం ప్లేస్ లో ఇకారం వస్తుంది. ఆ, ఆదేశంగా ఆ, ఆదేశంగా వస్తుంది. ఆ. అయితే ఇప్పుడు అదేంటిది అది అంటే ఇట్లా చెప్పేసిండు అంతే. కాకపోతే మనకి అది జస్ట్ మళ్ళీ ఇంకెవరన్నా చెప్తే గాని అట్లా తెలుస్తది. అంటే అది వస్తది అనేది అక్కడ కొంతవరకు అర్థమైతది. కానీ అది ఎట్లొచ్చింది ఏంటి అనేది తెలియదు కదా! దేనికొస్తది, దేనికి రాదు మళ్ళీ. కదా! హ్మ్. సో, ఇప్పుడు దివ్ ధాతువులో లిట్ లకారం చేస్తున్నామనుకోండి. సో, ఇప్పుడు లిట్ అంటే ఇక్కడ మనకి స్యా వచ్చింది. హ్మ్. తర్వాత స్యా. తర్వాత తహ. టీ గాని, తహ గాని ఏదో ఒకటి. అవునా? స్యా అన్నాము కాబట్టి ఇక్కడేంటి దివ్, ఇట్, ప్లస్ ఇట్ ప్లస్ స్యా. ఈ వస్తుంది తర్వాత తహ. సో, ఇప్పుడు దివ్ ఇదేంటి పుగంత లఘు పదస్య చ. అవునా? పుగంత లఘు పదస్య చ ఏమంటుంది అది? అంగములో పుగంత అంగములో ఏమంటుంది? ఆ ధాతువుకి అంటే ధాతువని కాదు పుక్ అంతమన్నా ఉండాలి. లఘు ఉపదాన ఉండాలి, పుక్కన్న ఉండాలి, పుక్కన్న ఉండాలి, లఘు ఉపదాన ఉండాలి. సో అప్పుడు ఇక్కడ ఏముంది మనకి ఏది వర్తిస్తది? లఘు ఉపదా ఉంది కదండి. ఇది కాబట్టి దేవిష్యతి అయింది అలా కదా. ఆ తర్వాత ఇంకేముంది? అల్రెట్ అయిన తర్వాత లోటులో చూడండి, లోటు కూడా చేశారు కదా. దివ్ ప్లస్ లోటులో ఏమొస్తుంది? దీనికి మనకి లోట్ లకారం అన్నాం. అవునా? దివాదిభ్యః ష్యన్. అంతే కదా. షన్నులో నకారం మిగులుతుంది కదండి, యా మిగులుతుంది. నువ్వు పోతుంది, దశకు పోతుంది, సా పోతుంది, యా మిగులుతుంది వికరణ ప్రత్యయం. సో తర్వాత ఇక్కడ ఇదేంటి లోట్ లకారం కాబట్టి ఏమొస్తుంది మనకి తీ. అవునా? తీ నుంచి మనకి దానికి తీ ఉన్నప్పుడు ఏమని చెప్పింది అది? ఈ ఉంటే ఏరు, ఏరుహు. ఈ ఉంటే ఏమన్నది? ఏ అంటే ఏం చెప్పింది? ఊ పెట్టుకోమన్నది. ఈ ఉంటే ఊ పెట్టుకోమన్నది. అర్థమైనా? తర్వాత ఏమన్నది? ఇప్పుడు తూ ఎప్పుడైతే వచ్చిందో, అవునా? యోస్తాతంగ ఆశిష్య అన్యతరస్యాం అనే సూత్రంతో ఏమొచ్చినది? తూ అనే ప్లేస్ లో తాతంగ్ అనేది ఆదేశం వచ్చింది. అవునా? ప్లేస్ లో తాతంగ్ వచ్చింది. ఈ తాతంగ్ వచ్చేసి ఏమైంది? తాత్ మిగిలింది. తాతంగ్ అన్నమాట. కూడా పోయింది. సో ఇప్పుడు తాత్ మిగిలింది. అవునా? ఈ తాత్తులో నుంచి ఇక్కడ జలాం చేసి ఇప్పుడు వీటన్నిటికీ సూత్రాలు కూడా చెప్పాలి కదమ్మా మాకు. ఇది లోట్లకారం మీరు వేసేసిండ్రు. ఇప్పుడు తూ ఎలా అయింది ఏ సూత్రం ప్రకారం, అలాగే మళ్ళీ తాతంగా ఎలా వస్తుంది, ఈ సూత్రాలు కూడా నెంబర్లు అయి చెప్తే మనకి మేము మళ్ళీ చూసుకోవటానికి బాగుంటుంది. ఇది రివిజన్ లాగా ఉంది, ఎందుకంటే ఇది చేసిండ్రు కదా అందాని చెప్తున్నాను. నేను అప్పుడు లేను కాబట్టి నాకు తెలియదు. లోట్లకారం ఉంటుందంటే తీకి ఈ ఉంటే ఇకారానికి అదేంటి ఉకారం చేసుకోమని చెప్తుంది ఒక సూత్రము ఏరుహు.
ఏరుహునా ఆ ఏరుహు అనే సూత్రం. ఏరుహు నెంబరు ఇకారానికి ఉకారం నెంబర్ సూత్రం సూత్ర సంఖ్య 3486. 386 ఓకే. అది ఏరుహు సూత్రం చెప్పింది. ఆ తర్వాత ఇంకేంటి ఇదే తాతంగా వచ్చేది. తాతంగ్ వచ్చింది. ఈ తాతంగ్ రావడానికి ఏంటి తుహ్యోస్తాతంగ్. తాతంగ్ ఆశిష్య అన్యతరస్యాం అనే సూత్రం. తు హ్యో అంటే తు హ్యో అనే దానికి తు హి అన్నమాట. తు అనే ప్రత్యయం ఒకటి, హి అనే ప్రత్యయం ఒకటి. రెండింటికి లోట్లకారంలో నెంబర్ తాతంగ్ ఆదేశం వస్తుంది వికల్పంగా. నెంబర్ చెప్పండి ఒకసారి, చదువుకుంటే మాకు కూడా కొద్దిగా అర్థం. అదే సో 7 1 35. ఓకే 7 1 35. సో ఇప్పుడు తాతంగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అనుబంధ లోపాలు చేస్తే తాత్ మిగిలింది. సో తాత్ మిగిలిన తర్వాత అట్లా మనకి ఇప్పుడు ఏంటి దీంట్లో హలిచ అనే సూత్రం వచ్చింది. హలిచ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది, ఇక్కడ దివ్లో ఏమంటుంది, ఇక్కడ ఇకారం ఉంటే దీవ్ అవుతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు ఏంటి దీవ్ యతి. అంటే రస్వీకారం దీర్ఘీకారం అని చెప్పుద్ది అది. అవును. ఈ హలిచ సూత్రం వచ్చేసి 8-2-77. రేఫము ఏంటి దీనికి రేఫము గాని వకారాంత ధాతువులు గాని ఓకేనా, రెండిటికి ఇది పనిచేస్తుంది. ఉపధాలో ఇక్కు వర్ణము ఉంటే మళ్ళీ తర్వాత హల్లు వర్ణము పరంగా ఉండాలి. హల్లు వర్ణం పరములో ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఏంటి ఏదైతే గుణవర్ణం ఇక్కు వర్ణం ఉందో దానికి గుణం అవుతుంది, దీర్ఘం అవుతుంది. దీర్ఘం అవుతుంది. దీర్ఘం. సో ఇప్పుడు తిర్ అనేది ఉంది. తిర్ అది కూడా దీర్ఘం తీర్ అవుతుంది. తీరు అవుతుంది అనమాట. సో అట్లా అన్నమాట. కొన్ని చెప్పేసరికి మీరు ఎలా చెప్తున్నారు అదన్నట్టు. అదే ఆ రెండింటికేగా అంతే. వకారం గాని పరంగా ఉన్నా గానీ రేపం పరంగా ఉన్నా గానీ దీర్ఘం వస్తుంది అంతే. ఇప్పుడు 3 అనే ధాతువు ఉంది దీనికి. 3 అనే దానిక దీనికి పరంగా ఇది లేవుగా, వకారం లేదు, ఇది లేదుగా. ఇప్పుడు అదేమైతే తిర్ర అవుతుంది కదా. సో తిర్ర ఏమైంది, ఈ తిర్రు రావడానికి ఏంటి తీరు రావడానికి ఈ 3 అనే ధాతువు అనమాట. ఓకేనా. సో అలా అన్నమాట, అలా చేంజ్ అవుతుంది, అప్పుడు ఆ రూపం వస్తుంది. ఇప్పుడు లంగ్ లకారం అంటే అట్టాగమం అవుతుంది ఫస్ట్ లోనే. అది ఆదిలో అవుతుంది. ఇప్పుడు దివ్ యా అవునా. తర్వాత ఇది ఇతశ్చతోని ఈకారం పోయి తు అయిపోతుంది. అప్పుడు ఏమైంది అదివ్యత్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ వకారం ఉంది, తర్వాత ఇక్కడ హల్లు వర్ణం ఉంది. సో అప్పుడు ఏం కావాలి, ఇది దీ కావాలి. దీర్ఘం అదివ్యత్ అయింది. అదే ఆ తర్వాత ఏమైతుంది ఇప్పుడు చూడండి, విధిలింగ్ చూద్దాం. విధిలింగులో ఏంటిది, విధిలింగ్ ఇంకా చెప్పుకోలేదు కాబట్టి చెప్పాం కదా, విధిలింగ్ కూడా చెప్పాం కదా. ఎందుకంటే విధిలింగ్ దీంట్లోనే వస్తుంది కదా, సార్వధాతుకాలలో చెప్పుకున్నాం కదా. విధిలింగ సార్వధాతుకం అవుతుంది. యా. సో ఇక్కడ ఏంటి దివ్ వికరణ ప్రత్యయం వచ్చేసి యా, తర్వాత ఏంటి యాసుట్. యాసుట్ వచ్చింది దీంట్లో అవునా. యాసుట్ వచ్చేసి తర్వాత ఇది ఏంటి విధిలింగ్, లింగ్ కాబట్టి లింగ్ లంగుల్ రింగ్ ఇవన్నిటికీ కూడా ఏమొస్తుంది, అన్ని గకారం ఎత్తైనటువంటి వాటికి అన్నిటికీ ఏమొస్తుంది తు వస్తుంది అవునా. ఏ సూత్రంతో ఇతశ్చ సూత్రం గిత్తు లకారాలని అన్నిటికీ కూడా ఏమైంది